సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ సంబంధించి ఎంబీబీఎస్లో కానీ నీట్లో కానీ ఐఐటీలో కానీ అచీవ్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా సత్కారం చేస్తూ మాట్లాడిన విషయంలో మీ ముందుకు రావడం జరిగింది. దాదాపుగా 34 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి, ఐఐటీ నీట్లో 88 మంది స్టూడెంట్స్, మిగతా ఒక 162 మంది, ఒక 20 వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. ఎంబీబీఎస్లో సీట్ సాధించిన స్టూడెంట్స్కి, నీట్లో సాధించిన స్టూడెంట్స్కి, ఐఐటీలో సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్. కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఈ గురుకులాలు పెట్టున్నారో, పేదింటి పిల్లలు బిడ్డలు మంచి ఉన్నత స్థితిలోకి రావాలని, మంచి మంచి కోర్సులలో జాయిన్ కావాలని ఏ ఉద్దేశంతో గురుకులాలు పెట్టారో ఆ ఫలితాలు సాధించిన దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్మానం అందుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, 10 సంవత్సరాలలో ఏం చేస్తారని మాట్లాడున్నాను నేను. ముఖ్యమంత్రి గారు ఒక గురుకులాలలోనే దాదాపుగా 10 సంవత్సరాలలో స్టూడెంట్స్ అందరు అచీవ్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా 6,652 మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో కానీ, నీట్లో కానీ, ఐఐఎంలో కానీ, అదేవిధంగా మిగతా సెంట్రల్ యూనివర్సిటీ, బీడీఎస్, జేఎన్ఎన్ ఇవన్నిట్లో కూడా అడ్మిషన్స్ సాధించి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, కేజీబీబీ, మోడల్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల్లో దాదాపుగా 652 మంది ఉన్నతి సాధించారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవడం అనేది సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 1200 మంది పైచిలకు స్టూడెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు 10 సంవత్సరాలలో. ఐఐటి బాసర్లో అయితే దాదాపుగా 220 మందికి ప్రభుత్వ ఉద్యోగాలే రావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన చర్యలతో ఫలితాలు ఏ విధంగా సాధించారు, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అనేది చాలా ఉన్నాయి. ఇదే సోషల్ వెల్ఫేర్లో సాధించిన మార్పు ఏదైతే ఉందో దాన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు. అదే కేసీఆర్ గారు విద్యలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారనే దానికి అదొక నిదర్శనం మాత్రం. అట్లా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా గురుకులాల ఏర్పాట్లోనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముందు స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకొని, అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యకి ఏమీ చేయలేదని మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నించుకోవాలి. అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు 1200 గురుకులాల ఏర్పాటు కానీ, 1340 జూనియర్ కాలేజీలు, ఒక 85 డిగ్రీ కాలేజీలు, 5 లా కాలేజీలు, అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాల్లో లా కాలేజ్ పెట్టున్నాం. పీజీ కాలేజీలో ఒక 5 పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాల్లో అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటివి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టినాం, కోడింగ్ స్కూల్ పెట్టినాం, మ్యూజిక్ స్కూల్ పెట్టినాం. ఇవన్నీ కూడా పెట్టిన సందర్భంలో వాటన్నిటిని నడిపించడానికి చేతనైతలేదు ప్రభుత్వానికి. ఒకటి క్లోజ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను, నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు. మేము వ్యతిరేకించట్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం, విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాం. మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం, కానీ ఆ స్కూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనేది చెప్పాలి. మీరు పెడుతున్న బడ్జెట్ కానీ, మీరు ఇస్తున్న శాంక్షన్స్ కానీ, మీరు చెప్తున్న మాటలు కానీ, దానివల్ల నిజంగానే మీ దగ్గర ఇది ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారు? ఎప్పుడు ఏ ప్రభుత్వాలైనా గతంలో దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని చూసేవాళ్ళం, కేంద్రంలో పంచవర్ష ప్రణాళిక అని పెట్టేవాళ్ళు. మరి మీ ప్రణాళిక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మేము వ్యతిరేకించట్లేదు. 200 కాకపోతే 2000 కోట్లు పెట్టండి, కానీ ప్రణాళిక ఏంటి అనేది అది మాత్రమే అడుగుతూ ఉన్నాం. ఏం చెప్పారు మొదట్లో? ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా
100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడు మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000